ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శివానుగ్రహం కోసం పంచోపచార పూజను ఏ విధంగా నిర్వహించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి బహుళ నవమి, మధ్యాహ్నం 1:58 వరకు. నక్షత్రం స్వాతి, రాత్రి 10:35 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, కుజ, బుధ, శుక్ర ధనురాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం శ్రమకి గురయ్యే అవకాశాల్లో గోచరిస్తున్నాయి. అయితే ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలత అనేది కూడా వీరికి కనపడుతూ ఉంటుంది. స్థాన చలనం వీరికి అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. మంచి పనుల కోసం ఖర్చు అధికంగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ ఆరోగ్యం పైన మీరు శ్రద్ధ వహించడం అనేది మాత్రం అవసరం. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులతో పాటుగా వ్యాపారస్తులకి కూడా స్థాన చలనం గురించి ప్రయత్నం చేయటం కానీ, నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా ఇతరులతోటి అభిప్రాయ భేదాలు కలగకుండా ఉండేందుకు మాత్రం మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. భాగస్వామ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా వీరి ఆరోగ్యం పైన వీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కుటుంబంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించాలి. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఓర్పుతో, నేర్పుతో పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. మేషరాశికి చెందిన వారు ఈరోజు శివుని యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగాల్లో మార్పులు అనేవి మీరు కోరుకుంటూ ఉంటారు. దీంతో పాటు అనేక విషయాల్లో మీ జీవన విధానాన్ని కూడా మీరు మార్చుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. బంధువర్గీయుల్ని కలిసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఖర్చులని అధిగమించడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఏ పని తలపెట్టినా కూడా అది శ్రమతో కూడి ఉంటుంది. అలాగే ప్రతి పని కూడా ఆలస్యంగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద కొంచెం శ్రమతో కూడిన పనులు అనేవి చేస్తూ ఉంటారు. పాత బకాయిలు, రుణాలు ఇవి ఆలోచిస్తూ ఉంటారు. వీటిని తీర్చేందుకు కూడా మీరు ప్రయత్నం చేస్తున్నా ఆర్థికంగా ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తుంది. ఇక నూతన వ్యాపారాల గురించి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈరోజు ఆశించినట్టుగా మార్పులు అనేవి గోచరించటం లేదు. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం అనవసరపు ఖర్చులు ఎక్కువగా పెడుతూ ఉంటారు. వీటన్నిటితో పాటు మీరు మాత్రం మీ కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడేందుకు అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు శివుని యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండడానికి ఎక్కువగా ఈరోజు శ్రమకి అయితే గురవుతూ ఉంటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్పంచుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు వాయిదా పడటం కానీ, లేకపోతే మీరు ఆశించినట్టుగా ముందుకు సాగకపోవటం మీకు నిరాశనైతే కలిగిస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా లేదా వ్యాపారం చేస్తున్నా ఇవి మీకు ప్రయత్నపూర్వకంగా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. స్థాన చలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈరోజు కొంచెం ఆలస్యం లాంటిది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా శ్రమ అధికంగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ప్రతి పనిని కూడా ఆచితూచి చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఏ పని తలబెట్టినా అది ఆలస్యంగా పూర్తవటం అనేది కనపడుతూ ఉంటుంది. అనేక విషయాల్లో జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. విద్యార్థులు కూడా శ్రమకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పోటీతత్వ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులకి ఆశించినట్టుగా మార్కులు లభించకపోవటం నిరాశనైతే కలిగిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా వీరి కుటుంబం గురించి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, సంతానము ఇలాగ అనేక విషయాల గురించి వీరు ఆలోచన చేసే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. మీ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగకపోవటం లేదా ఆశించినట్టుగా మీకు లాభం కలిగించకపోవటం మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్నా కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ముఖ్యంగా వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంది. ఆర్థికంగా కూడా వీరు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్నా లేకపోతే శుభకార్య ప్రయత్నాలు చేస్తున్నా వీటిల్లో మీకు ఇంకా మార్పులు మీరు ఆశించినట్టుగా రాకపోవటం మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. భాగస్వామ్యంలో కూడా ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే సంతానానికైతే అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలు వీరికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా ఆశించినట్టుగా మార్పులు అనేవైతే గోచరించడం లేదు. దీంతో పాటు సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. ఆర్థిక పరంగా కూడా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు తీర్చేందుకు ప్రయత్నిస్తారు. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించడం అనేది అవసరము. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబ వృద్ధి గురించి ఎక్కువగా మీరు పాటుపడుతూ ఉంటారు. మీ జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా అనేక మార్పులు లాంటివి కలిగే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. మీరు కనుక నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్నా లేకపోతే నూతన భాగస్వామ్యం గురించి ఆలోచన చేస్తున్నా ఇవి రెండూ కూడా మీకు సానుకూలంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి మార్పులు అనేవి గోచరించడం లేదు. కన్యారాశికి చెందిన స్త్రీలకి మాత్రం పేరు ప్రఖ్యాతులు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ వృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు మీరు గనక నూతన వస్తువాహన ప్రయత్నం చేస్తున్నా లేకపోతే నూతన గృహం గురించి ఆలోచన చేస్తున్నా ఇవి సానుకూలంగా మారే అవకాశాలు కనపడుతున్నాయి. కన్యారాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. కోపావేశాలను తగ్గించుకుంటూ ఉండాలి. ఆహార నియమాలు పాటించాలి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. వీటన్నిటితో పాటు నమ్మిన వారి వలన మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎవరితోటైతే కలిసి ఉండాలని ప్రయత్నిస్తున్నారో వారి వలన కూడా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధువులని కలిసే అవకాశాలు లేదా విందు వినోదాల గురించి మీరు ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీలు వీరు కూడా వీరి పనులు ఏవైతే ఉన్నాయో వీటిని సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. మానసికంగా ప్రశాంతత లోపించటం వలన అనేక పనులు మళ్ళీ మీరు పూర్తి చేయాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4.
వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి. నమ్మిన వారి వలన నమ్మక ద్రోహం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధన నష్టం కాకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. అయితే పొదుపు పాటించడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తుల పైన మీకు ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. నూతన వస్తు వాహనాలు కొనుక్కునే సమయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. ఇక ఈ వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీ యొక్క కుటుంబం గురించి మీరు జాగ్రత్త వహించడం అనేది అవసరము. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ రోజు ఆశించినట్టుగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించడం లేదు. వృశ్చిక రాశికి చెందిన వారు ఈ రోజు ఉమామహేశ్వర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు కనిపించటం లేదు. ఆర్థికంగా పురోగతి అనేది ఉన్నా కూడా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. ప్రతి పనిని కూడా 1-2 సార్లు పూర్తి చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలు వీరికి కూడా వీరి యొక్క కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. బంధువుల్ని, మిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు మీకు గోచరిస్తున్నాయి. దైవ కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ధనురాశికి చెందిన వారు ఈ రోజు కాలభైరవాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా గోచరిస్తున్నాయి. ఆరోగ్య సంబంధంగా ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. కుటుంబ సౌఖ్యం గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా, అలాగే ఇతర వృత్తులకి సంబంధించి కూడా ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద మకర రాశి వారికి అనేక విషయాలలో ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే ప్రతి పనిని కూడా ఓర్పుతో, నేర్పుతో, సహనంతో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా అనారోగ్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండటం, కుటుంబ సభ్యులతోటి ఇబ్బందులు ఉండటం, అన్నదమ్ములతోటి తగువులు కలగటం, ఆస్తి తగాదాలు లాంటివి ఉండటం ఇవి మీకు ఎక్కువ శాతం ఇబ్బందిని కలిగించే అంశంగా ఈ రోజు చెప్పుకోవచ్చు. మకర రాశికి చెందిన వారు ఈ రోజు చంద్రశేఖరాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించడం అనేది అవసరము. మీ పనులు మీరు స్వయంగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇతరులని అధికంగా నమ్మటం వలన మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారని కూడా గ్రహించాలి. ఆర్థికపరమైన విషయాలలో మీకు అనుకూలత అనేది గోచరిస్తున్నా ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క సంతానానికి అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. కోర్టు విషయాలలో కూడా ప్రతికూలత లేదా జాప్యము, వాయిదా ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన గృహ సంబంధంగా మీరు ఎటువంటి ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే శుభకార్య ప్రయత్నాలు లాంటివి మీరు చేస్తున్నా ఇందులో మాత్రం ఆలస్యం అనేది గోచరిస్తూ ఉంటుంది. కుంభరాశికి చెందిన స్త్రీలు వీరికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారంగా ఎటువంటి మార్పులు అయితే గోచరించడం లేదు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేయటానికి మీరు ఎక్కువగా శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. మీరు ఆశించిన విధంగా ఆర్థిక పురోగతి కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుంభరాశికి చెందిన వారు ఈ రోజు రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు గృహ సంబంధంగా ఎటువంటి మార్పులు కోరుకుంటున్నా వాటికి సంబంధించి ఎక్కువగా ఇబ్బందికి గురి కావటం కానీ లేదా వాటికి సంబంధించి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి.
స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, వ్యాపారము వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న, నూతన ప్రాజెక్టులు లేదా నూతన వ్యాపారము వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, స్థానచలనం కోసం ప్రయత్నించటం లేదా ఉద్యోగరీత్యా మీకు ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం వలన మానసికంగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మీనరాశికి చెందిన వారు ఈరోజు కాలభైరవాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ పరమశివుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు సోమవారం, పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన రోజు. శివానుగ్రహం సులభంగా కలగటానికి, శివానుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరటానికి పంచోపచార పూజ విశేషంగా సహకరిస్తుంది. గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము ఈ 5ంటిని పరమేశ్వరుడికి ప్రత్యేకమైన విధి విధానాలతో సమర్పిస్తే దీన్ని పంచోపచార పూజ అంటారు. పరమేశ్వరుడికి గంధం సమర్పించేటప్పుడు మనస్సులో అభీష్టాలు తొందరగా నెరవేరటానికి బొటనవేలు, ఉంగరం వేలు ఈ 2 వేళ్లతో పరమేశ్వరుడికి గంధం సమర్పించాలి. అలాగే ఆర్థిక పరంగా కలిసి రావటానికి బొటనవేలు, మధ్యవేలు ఈ 2 వేళ్లతో శివుడికి గంధం సమర్పించాలి. అలాగే ఈశ్వరుణ్ణి పూజించేటప్పుడు నాగశివలింగ పుష్పం లేదా సహస్రఫణి పుష్పం శివుడికి సమర్పిస్తూ శివ పూజ చేయాలి. ఈ పుష్పం అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఎర్రమందార పూలతో కానీ, తుమ్మి పూలతో కానీ శివ పూజ చేయాలి. అలాగే పరమేశ్వరుడి దగ్గర దీపాన్ని వెలిగించేటప్పుడు ఒక మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగిస్తే శివానుగ్రహం తొందరగా కలుగుతుంది. శివానుగ్రహం కోసం ధూపం పరమేశ్వరుడికి సమర్పించాలి. అలాగే పరమేశ్వరుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం వీటిని ఈశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాలి. లేదా పాయసాన్నము, పెరుగన్నమైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇలా గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము ప్రత్యేకమైన విధి విధానాలతో సోమవారం సందర్భంగా ఈశ్వరుడికి సమర్పిస్తే ఈ పంచోపచార పూజ వల్ల శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. గోవింద 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 అంటూ కొండలు ఎక్కడం అంటే ఏమిటి దాని అర్థం? గో అంటే ఇంద్రియములు, ఇంద్రియములకు పరిపాలకుడు ఆయన. ఇప్పుడు ఆయన ఇచ్చిన ఇంద్రియములు కాబట్టి ఆయన ఎందుకు చెప్పారో అందుకు వాడుకోవాలి ధర్మం. అసలు ఈ ఇంద్రియాలకి శక్తినిచ్చిన వాడెవరు? ఈశ్వరుడు. ఆయన ఇచ్చాడు కాబట్టి, జ్ఞానేంద్రియములకు శక్తి ఉంది కాబట్టి తరించడమా పాడు చేసుకోవడమా మన దృష్టి. కళ్ళతో ఈశ్వరుణ్ణి చూస్తావా, చెవులతో రామాయణం వింటావా, నాలుక మీద ప్రసాదం వేసుకుంటావా, ముక్కుతో తోమాల వాసన చూస్తావా, నీ ఇష్టం. గోవిందా 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 అనగా 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 ఎవరు జయించి నియమించి వశం చేసుకోలేని ఇంద్రియములు తనకి వశవర్తి అయ్యేటట్టుగా శమదమాదులు పెరిగేటట్టు ఆ గోవిందుడే చేస్తాడు. గోవిందా 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 అనడం అలవాటు అయిందనుకోండి, ఇప్పుడు గో ఇంద్రియములకు విందా. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆ ఇంద్రియముల ద్వారానే నిన్ను ఆయనలోకి చేర్చుకుంటాడు. ఆ ఇంద్రియములకు అధిష్టానం ఎవరు? ఆయనే ఆ తేజస్సు. జాగృత్ అంటే ఇంద్రియములు లేవడం, ఇంద్రియములు లేవడం అంటే విష్ణువు దానికి అధిష్టానం జాగృతి. కాబట్టి 2వ ప్రక్రియలో ఇంద్రియముల శక్తి ఎక్కడి నుంచి వస్తోందని వెనక్కి వెళ్ళి ఆత్మ దగ్గర నిలబడిపోతాడు సాధనలో. వెంకటేశ్వరుణ్ణి దాటడానికి ఏముంది? ఆత్మని దాటడానికి ఏముంది? 7 కొండలు ఎక్కడం అంటే అది అందుకు వెన్నుపం నిటారుగా ఉంటుంది మనుష్య ప్రాణికి. ఈశ్వరుడు కొండ మీద ఉంటాడు. ఇది మనుష్య ప్రాణి విషయంలో ఉండే విశేషం. భగవంతుడు కొండ మీద ఉంటూ ఉంటాడు. సాధారణంగా సనాతన ధర్మంలో మీరు చూడండి, చాలామంది ఈశ్వర స్వరూపాలు కొండ మీద స్వయంభూ రూపాలుగా ఉంటాయి. కొండ మీద ఎందుకు ఏర్పడతాయంటే నువ్వు తలెత్తి చూడాలి, ఇలా ఎత్తి చూసి పైకి ఎక్కాలి, పైకి ఎక్కి అక్కడ ఆగిపోవాలి. ఇక్కడ నిజ జీవితంలో పైకి చూసి వాడు ఉన్నాడన్న నమ్మకంతో అనుష్ఠానం అన్న పేరుతో పైకెక్కాలి, ఎక్కి వాడి దగ్గర ఆగిపోతావు. ఇక వాడిని దాటడానికి లేదు. ఇది గోవిందా కొండ ఎక్కడం.
గోవిందా 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 అంటూ కొండెక్కడం అన్న మాట వెనక తాత్పర్యం అది. అయితే ఏమంటే గోవిందా అని పిలిస్తే వస్తుందా? వస్తుంది. నువ్వు తెలిసో తెలియకో ఎవరిని పిలిచావో వాళ్ళు ఏం చేస్తారో అదే నీకు చేస్తారు. ప్రతిరోజు పనున్నా లేకపోయినా లెక్కలు చెప్పేటటువంటి ఉపాధ్యాయుడు అలా వెళ్ళిపోతుంటే పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి గురువుగారు నమస్కారం అండి అని వెళ్ళిపోతున్నావు అనుకో, ఓ నెలలాళ్ళు చూసిన తర్వాత ఆయన ఏమంటాడు నిన్ను పిలిచి, ఏరా నీకు లెక్కల్లో ఎన్ని వస్తున్నాయి? 25కి 18 వస్తాయండి, రేపటి నుంచి నువ్వు రా నేర్చుకో, 25కి 25 వస్తాయండి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని మాస్టర్ అండి గురువుగారండి అని పిలిచి ఓ నమస్కారం పెట్టినంత మాత్రం చేత ఆయన ఏం చేశాడు? ఆయన ఏ ఉపకారం చేయాలో అదే చేస్తాడు. లెక్కల్లో 25కి 25 వచ్చి గోవిందా అని పిలిస్తే ఆయన ఏం చేస్తాడు? రక్షకుడు కాబట్టి వాటి వలన పాడవకుండా వాటి వలన వాణ్ణి ఇచ్చిన వాడెవరో వాణ్ణి చేరేటట్టు చేస్తాడు. ఇంద్రియముల వలన భ్రష్టమై కిందకెళ్లకుండా ఇంద్రియముల వలనే పైకెక్కేట్టు చేస్తాడు. ఇది గోవింద. కాబట్టి గోవిందనామము మాకు అక్కర్లేదనేటటువంటి వాడు జీవితంలో ఎక్కడుంటాడు, ఎందుకుంటాడు? అసలు అలా ఉండే అవకాశం ఏమైనా ఉంటుందా? ఒక్కనాటికి ఉండదు. ఎవ్వరైనా గోవిందనామమును ఆశ్రయించవలసినదే. అందుకే ప్రత్యేకించి మీకు కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినంత వరకు 2 లక్షణములు ప్రకాశిస్తాయి. ప్రథమ లక్షణం ఏమి అంటే అవ్యాజ కరుణామూర్తి. సాధారణంగా విష్ణువు స్థితికారకుడై ఎవరు ధర్మమునందు లేరో వాళ్ళని భంజిస్తాడాయన. ఒక రామావతారం ఉందనుకోండి, మాట వినని రావణుణ్ణి 10 తలలు నరికేస్తాడు వెంకటేశ్వర స్వామి. అలా కాదు, కలిపురుషుణ్ణి మనసులోంచి తొలగిస్తాడు, ధర్మమునందు అనురక్తి కల్పిస్తాడు. అందుకని వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. కుత్తుక కత్తిరించాతలవారాయవలసినటువంటి వాడు క్షమించి దగ్గరికి వెడితే కలిపురుషుణ్ణి మనసులోంచి తీసి ధర్మాత్ముణ్ణి చేస్తాడు, ఆర్తితో ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే. కాబట్టి అంతటి కారుణ్యమూర్తి అయినటువంటి వెంకటేశ్వరుడు ఆ పైన కొండ మీద వెలిసి ఉన్నటువంటి కారణం చేత గోవిందా అన్న నామం చెప్పుతూ కొండెక్కితే ఆయన బాహ్యమునందు రక్షకత్వం వహిస్తాడు, ఆంతరమునందు మనుష్య జన్మ వృధా అయిపోకుండా కాపాడతాడు.